ఉన్నాం. ఏ కార్యక్రమం చేపట్టినా అది ప్రజా శ్రేయస్సు ఉంటుంది, ప్రజా సంకల్పం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది తప్ప మా స్వార్థం ఉండదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మారాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మరి అది సీతారామ ప్రాజెక్టు కావచ్చు, భక్త రామదాసు కావచ్చు, అదేవిధంగా ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, స్పోర్ట్స్ స్కూల్స్ కావచ్చు, తప్పకుండా రేవంత్ రెడ్డి గారి మరి మొప్పించి, రవీంద్ర రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిని మెప్పించి మేము సమస్యగా శ్రమిస్తూ ఉన్నాం. ప్రతి క్షణం మేము నిద్రపోకుండా అహర్నిశలు ప్రజల కోసం శ్రమిస్తూ ఉన్నాం. ఏదైనా ఒడిగి మీ సమస్యలు ఉంటే దృష్టికి తీసుకోవడానికి తప్ప ఏదో సోషల్ మీడియా ఉందని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా ఏదో హీరోలు అవుదామనుకుంటే అది మీ తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అన్నగారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట కట్టుబడి మరి ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఉన్నా కానీ మన మనోధైర్యంతో మనమ తిప్పే నాయకుడిగా గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు మరి రైతు రుణమాఫీ ఒక ప్రపంచంలోనే దేశంలోనే పెద్ద మొత్తంలో మరి రుణమాఫీ చేసిన ఘనత చరిత్ర ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కొంత లేట్ కావచ్చు, టెక్నికల్ సమస్యలు వచ్చే కొంతమందికి మరి రాకపోవచ్చు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి 2018 డిసెంబర్ 9 నుండి మరి ఇచ్చిన కాలం పరిమితి ప్రతి రైతుకి రుణమాఫీ చేసే కార్యక్రమం తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇకపైన మహిళలకు ఇచ్చే మహాలక్ష్మి కావచ్చు, వృద్ధులకు వితంతులకు ఇస్తామని చెప్పిన ఆశల పెన్షన్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఒక్కొక్కటిగా త్వరలో అవి కూడా భర్తీ చేస్తాం. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ తెలియని ఆ టీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించే విధంగా మా పాలన ముందు సాగుతూ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా మరి రేవంత్ రెడ్డి గారు వారి పాలనను సాగిస్తారు. 10 సంవత్సరాలు ఎవరు ఏం చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చెవాకులు పేలినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తులో నేను నోరు బదులు లేకపోతే తప్పకుండా మీరు మరి సంఖ్యలు లెక్కబెట్టి పరిస్థితి వస్తారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. తప్పలేదు. అంతేగాని ఈరోజు యువత గురించి, రైతాంగం గురించి, మహిళల గురించి, హైదరాబాద్ పట్టణ ప్రగతి గురించి, అదేవిధంగా విదేశీ పెట్టుబడుల గురించి అనుక్షణం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. అందులో ఎలాంటి రాజీ లేదు, ఎలాంటి మరో ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులో మేము తెలియజేస్తా ఉన్నా, ఇలాంటి దుర్భాషలు మాట్లాడే ఏ నాయకునైనా సహించేది లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. రవీంద్రరావు గారు మీ స్థాయి కాదు, ముఖ్యమంత్రి గారిని విమర్శించే స్థాయి మీది కాదని చెప్పి తెలియజేసుకోండి. కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. మేము విమర్శించేది కేసీఆర్ కుటుంబాన్ని, ఏ పంచభూతాన్ని, ఏ భూతాన్ని వదలకుండా పంచభూతాల్లో ప్రతి భూతాన్ని మింగిన కుటుంబం అది. సొంత కూతురు లిక్కర్ కేసులో ఢిల్లీలో మరి తీహార్ జైల్లో 10 నెలల నుంచి ఎందుకుందో సమాధానం చెప్పగలుగుతారా? ఒక ఆడబిడ్డ లిక్కర్ మీద పోరాటం చేయాల్సిన ఆడమనిషి మరి లిక్కర్ స్కామ్లో ఎదికిందంటే నీ కేసీఆర్ కుటుంబ చరిత్ర గురించి ఇంకా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఈ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందా అని తెలియజేస్తా ఉన్నా. మీలో చిత్తశుద్ధి ఉంటే, మీలో సిగ్గుసరం ఉంటే, మీరు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ కుటుంబ సభ్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసిన దౌర్జన్యం మీద మాట్లాడండి, మేము గౌరవిస్తాం. వారు చేసిన ఉపాధి ఉద్యోగాలు ఇవ్వకుండా, అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు, దళిత గిరిజన బహుజన కుటుంబాలకు విద్యకు దూరం చేసిన గత ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తే మిమ్మల్ని మేము తలకెక్కించుకుంటాం తప్ప ఇట్లాంటి మతి తప్పి మాట్లాడే మరోసారి మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరంటే మరోసారి చెప్తున్నాం, మీరంటే గౌరవం ఉంది వ్యక్తిగతంగా, కానీ రాజకీయాలు వచ్చేసరికి మీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే. మీరు ఏదైనా సమస్య ఉంటే పోయి ఒక్కసారి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
మీరు పిచ్చవాగులు వాగితే మీరేదో కేసీఆర్ దగ్గర మిమ్మల్ని ఏదో ఇంకేదో పదవి పొడిగిస్తున్నాము, కానీ ప్రజల్లో మీ గౌరవాన్ని పెంచలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ బ్లాక్ మెయిల్ రాజకీయాల గురించి ఇక్కడ తెలియని ఎవరికి కాదు. మీ నాయకుల బ్లాక్ మెయిల్ రాజకీయాలు గత 10 సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా కక్కిచ్చే రోజులు మిమ్మల్ని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి, లేదంటే మీరు దాని మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నలారా, అదే విధంగా మహబూబాద్ డోర్నకల్ మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నాయకులు కేవలం ప్రజా శ్రేయస్సు కోరే ప్రజల్లో వచ్చిన నాయకులు, ఏదో ఆశించి కానీ సంపాదన కోసం కానీ ఆక్రమించడం కోసం వచ్చిన వారు కాదు. దయచేసి కొంతమంది కాంగ్రెస్ పాలన మీద కానీ కాంగ్రెస్ నాయకుల మీద కానీ అనవసరమైన సోషల్ మీడియాలో మరి పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది పార్టీలో నేను ఉంటున్నట్టు నటిస్తూనే నిజంగా నేను పార్టీని నష్టం చేసే చర్యలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ సభలు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మేము కూడా రాజకీయాల్లో 15-20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబమే ప్రతిదీ గమనిస్తున్నాం.